హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ ఏపీ. పేదలకి కోతలు, కబ్జాదారులకు కోట్లు, వేల మందికి ఒక న్యాయం అయితే ఒక్కడికి మటుకు ఒక న్యాయం. నిత్యం ప్రమాదాలకు కారణమయ్యే ఓ కబ్జాదారుడు, ఆ కబ్జాదారుడికి అండగా ఓ నాయకుడు, ఆ నాయకుడికి అండగా అధికారులు, మొత్తానికి మైపాడు రోడ్డు విస్తరణ పనులు గందరగోళం. నెల్లూరులో మైపాడు రోడ్డు అంటే ఒక ప్రసిద్ధి. ఈ రోడ్డు ద్వారా వేలాది మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. ఇలాంటి రోడ్డుని గత ప్రభుత్వంలో రోడ్డుని శాంక్షన్ చేసుకొని దాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వంలో దాన్ని రోడ్లు వేస్తూ ఉన్నారు. ఈ వేసే విధానం అయితే సరిగా లేదు. ఇప్పుడు నెల్లూరు నుంచి మైపాడు వరకు కొత్త కాలువ సెంటర్ నుంచి ఆ రోడ్లు పక్కన ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు ఇల్లు ఇలాంటివన్నీ చాలా పగలగొట్టి విస్తీర్ణం వెడల్పు చేశారు చాలా దగ్గర వరకు. అదే కొన్ని దగ్గరలో ఈ రోడ్డు కాంట్రాక్టర్కి అనుకూలస్తులు లేకుంటే పార్టీకి సంబంధించిన ఇప్పుడున్న ప్రజెంట్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇళ్ళని లేదు వాళ్ళ పొలాలని దాన్ని మటుకు తొలగించకుండా మిగతా వాళ్ళ మటుకు నిర్దాక్షిణంగా దోసేసిన కాంట్రాక్టర్ ఇలాంటి కాంట్రాక్టరు పైడాల తిరుపతి రెడ్డి. అదే ఇప్పుడు పేదలకైతే ఒక విధంగా రూలు, ఇలాంటి కబ్జాదారులకైతే ఒక విధంగా రూలు. ఇప్పుడు ఈయన పొలం వచ్చి నరసాపురంలో ఉంది. నరసాపురంలో సర్వే చేసి ఆల్రెడీ రోడ్డు వేసేటప్పుడే సర్వే చేశారు. సర్వే ఏ విధంగా చేశారు? మండల సర్వేని పెట్టుకుని సర్వే చేసి రాళ్ళు వేసి రోడ్డు మొత్తం కూడా వేసేసారు. పూర్తిగా రోడ్డు వేసేసారు. ఈ విధంగా రోడ్డు మొత్తం పూర్తిగా వేసేసారు. దాన్ని ఇటీవల దాన్ని లోడి ఫెన్సింగ్ వేసారు. ఈ సైడ్ అవతలు చూస్తే కాలువ, ఇటు ప్రయాణాలకు ఎవరికి అసలు అనుకూలం కాదు, రోడ్డు వెడల్పు చేయడానికి కూడా అనుకూలం కాదు. ఈ సైడు పూర్తిగా కబ్జా చేసేసి ఆ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ అధికారులని చుట్టుపక్కల ఎవరైనా కానీ గ్రామస్తులు ప్రశ్నిస్తే ఆయన పెద్ద నా లీడరు మా మీదకి దౌర్జన్యంగా వస్తాడు, మేము అడగలేము అని చెప్పి కొందరు ఎస్ఎస్ న్యూస్ ఏపీ ఛానల్ని సంప్రదించారు. దీని మీద వార్తలు వేసాం. కానీ ఈ రోజుకి కూడా ఆ కబ్జాదారుడు చేసిన ఆ ఫెన్సింగ్ పోల్స్ గోడను మటుకు తొలగించట్లేదు. ఆర్ఎండ్బి అధికారులు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు వేసిన రోడ్డు మీదకి ఇతర ఫెన్సింగ్ పోల్స్ వేసేస్తే ఒక కేసు నమోదు చేయాలి అతని మీద. అంటే రోడ్డు కాంట్రాక్టర్ కూడా వచ్చి దాన్ని తొలగించాల. అంటే ఇతను ఎవరికి పని చేస్తున్నారు? పేద ప్రజల కోసం అధికారులు పనిచేయట్లేదు. కబ్జాదారులు లేకుంటే ఇలాంటి భూస్వాములు వ్యాపారస్తులకు అనుకూలంగా మట్టుకే పనిచేస్తున్నట్టున్నారు ఈ అధికారులు, నాయకులు. ఎమ్మెల్యే గారు ఇక్కడ అసలు చూస్తున్నారో లేదో, లేకుంటే మేడం గారికి తెలుస్తుందో లేదో, 48 కోట్ల రూపాయలతోటే వెచ్చించి ఈ రోడ్డుని సూపర్గా వేయాలని చెప్పారు. వేసిన మొదటి నుంచి ఆ రోడ్డు అక్కడక్కడ పొగుళ్ళు వస్తున్నాయి. ఈ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆల్రెడీ మేము వార్త కూడా ప్రచురించాం. 4 దగ్గరలో పొగుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినా కానీ చూపిస్తాం. ఇలాంటి కాంట్రాక్టర్కి ఇస్తే ఈ రోడ్డు నాసిరకంగా వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ విధంగా కాంట్రాక్టర్ వైఫల్యాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మేమే కాదు అక్కడ ఉండే ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నా కానీ కూడా దాని మీద స్పందన అయితే ఏం రావట్లేదు. దీని మీద ఎమ్మెల్యే గారు స్పందించాలి. కాంట్రాక్టర్ చేసే వైఫల్యాలని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇతను ఒక కబ్జా చేసి ఉన్న ల్యాండ్ని వెంటనే అక్కడి నుంచి తొలగించి రోడ్డు విస్తరణని 10 మీటర్లు ఇచ్చారు. 10 మీటర్లు నెల్లూరు టు మైపాడు వరకు, మైపాడు బీచ్ వరకు 10 మీటర్లు ఉందా లేదో కొలతలు వేసి చూద్దాం రండి. ఇప్పుడు చూపిస్తాం మేమందరం కూడా. దీని మీద మటుకు ఏ ఒక్క అధికారి కానీ స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు? డబ్బులు తీసేసుకొని స్పందించడం. న్యాయం చేసే అసలు అధికారులు చాలామంది వినతి పత్రాలు ఇచ్చారు. దాని మీద రోడ్డు పనులు సరిగా జరగట్లేదు అని చెప్పి కంప్లైంట్లు పూర్తి ఆధారాలతో ఇచ్చినా కానీ కూడా ఈ రోజుకి అధికారులు వచ్చి ఆర్ఎండ్బి అధికారులు వచ్చి చర్యలు తీసుకున్న పాపన పోలా. ఈ విధంగా అసలుకి ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినా కానీ పరిష్కరించాలని ఉన్నారో లేదో తెలియట్లేదు. దీని మీద ఇదిగో ఈయన చూడండి, ఆనందంగా నవ్వుకుంటే దీన్ని ఒకసారి ప్లే చేస్తాం చూడండి. ఈ రోడ్డు ఒకసారి చూడండి మీరు, చూడండి ఇక్కడ ఈ విధంగా రోడ్డు వేసిన దాన్ని కూడా ఫెన్సింగ్ పగలగొట్టేసి ఫెన్సింగ్ పోల్స్ వేసి దర్జాగా కడతా ఉన్నాడు ఆయన. తిరుపతి రెడ్డి నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ఆడ వరకు ఉంది. ఈ పరిస్థితి
పరిస్థితి నెలకొందని వారు 5 అడుగుల వరకు రోడ్డుకు వచ్చేసాడు, ఆక్యుపై చేసేసాడు. మండల స్థాయి సర్వే నివేదికల్లో నమోదైన కొలతలకు భిన్నంగా పనులు జరుగుతున్నప్పటికీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో మార్పు లేదని స్థానికులు చెబుతున్నారు. సమస్యల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ రాత్రికి రాత్రే చెట్లను తొలగించిన అధికారులు మైపాడు నరసాపురం గ్రామానికి చెందిన మొత్తం పూర్తిగా లోడేసి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు నిర్మాణంతో పాటు కొలతల్లోనూ అందరికీ ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో పలు ప్రాంతాల్లో వేసిన సిమెంట్ రోడ్లు స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే కొలతలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా లేదా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న దానిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చూడండి, ఈ విధంగా ఫినిషింగ్ వేసి దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తా ఉన్నాడు. రోడ్డుకి ఆల్రెడీ R&B వేసిన రోడ్డుకి 3 అడుగులు లోపలికి జరిగి ఇంచుమించు ఒక 500 అడుగుల దూరం వరకు పూర్తిగా కబ్జా చేస్తూ ఉంటే 500-600 అడుగులు ఏ ఒక్క అధికారి ఆడకొచ్చి దాని మీద చర్యలు తీసుకోలేదు. ఇది జరిగి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. మళ్ళీ గుట్టు చప్పుడుగా మళ్ళీ నైట్ కట్టేసుకుంటాడు, ఆడకి అయిపోతుంది. ఆ దారి మటుకు అట్టే ఉండిపోతుంది. రేపు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయో అన్నిటికీ కారణం ఎవరు? ఇతను అధికారులు మాత్రమే ఉంటారు. నిత్యం వేల మంది, ఒక నెలలో చూసుకుంటే లక్షల మంది మైపాడు బీచ్ని సందర్శిస్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి, యువతలు చూస్తే ఇక్కడ వచ్చి కాలువ, ఆ కాలువలో ఇప్పటికి ఎంతోమంది పడి చనిపోయి ఉన్నారు. యాక్సిడెంట్లు అయ్యే వాళ్ళకి చాలామందికి గాయాలు కూడా ఉన్నాయి. అసలు కాలువ కూడా కనిపించదు. మొత్తం ఈ విస్తీర్ణం చూస్తే ఒక 8 మీటర్లు వస్తుంది. 10 మీటర్ల రోడ్డు 8 మీటర్లు వేసి దేనికోసం చేస్తున్నట్లు? కాంట్రాక్టర్కి ఏమో 10 మీటర్లకు డబ్బులు తీసుకుంటాడు. పూర్తిగా రోడ్డు ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అక్కడ వరకు 10 మీటర్ల రోడ్డు చూపించమనండి. కాంట్రాక్టర్ని వచ్చి చూపించమని నేను చూపిస్తాను. ఎక్కడెక్కడ రోడ్డు తగ్గింది ఏందనేది కూడా నేను చూపిస్తాను. ప్రతి దగ్గర కూడా కొలతలు వేస్తున్నాను నేను కూడా. ఎక్కడ తగ్గింది రోడ్లు చూస్తే పగుళ్ళు నాసిరకంగా రోడ్లు వేసి ఆయనకేమో కాంట్రాక్టర్ డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోతాడు. రేపు మళ్ళీ ఆ గుంటలు పడితే ఆ గుంటల్లో మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ ప్రమాదాలు, లేకుంటే ఇప్పుడు నీళ్ళు నిలబడడం, పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఇంచుమించు 50 ఏళ్ళు ఈ రోడ్డుని మళ్ళీ ఇంకెవరు టచ్ చేయరు. ఎందుకంటే అంత విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోడ్డుని వేస్తున్నారు. సిమెంట్ రోడ్డు కొన్ని దగ్గరలో, తార్ రోడ్డు కొన్ని దగ్గరలో వేస్తూ ఉన్నారు. ఈ విధంగా నాసిరకంగా వేస్తే ఏం ఉపయోగం? దీని మీద స్పందించాలి. ప్రజలు నిలదీయండి. రోడ్డు కాంట్రాక్టర్కి ఊరికినే ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ప్రభుత్వ డబ్బులు అయ్యి, మన డబ్బులు, వేరే వాళ్ళ డబ్బులు ఏం కాదు. ప్రతి ఒక్కరూ ఈ రోడ్డు గురించి ప్రశ్నించండి. అధికారులకు కూడా తెలియజేయండి. కొలతలు కావాలంటే నేను చూపిస్తాను. ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయి అనేది కూడా నేను చూపిస్తాను. దీని మీద అధికారులు స్పందిస్తారో లేదో చూద్దాం. లేకుంటే మళ్ళీ ఇంకొక వీడియో కూడా పూర్తి ఆధారాలతో పూర్తిగా ఎక్కడెక్కడ కొలతలు ఉన్నాయో నోట్ చేసుకోవచ్చు, మరి ఇస్తాను, ఇంకోసారి ప్రజెంట్ చేస్తాను. నమస్తే అందరికీ. SS న్యూస్ ఏపీ, నిజాలు నిర్భయంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్.